అన్మ్యూట్ చేసుకో తల్లి. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తల్లి. జర కొంచెం మర్చిపోయినా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీకు నేను హోస్టింగ్ ఇస్తున్నాను, ఈయనా ఇచ్చేసాను సార్. ఇచ్చేసిన. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఇవాళ మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా థైరాయిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ అనేది మనకి ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందామండి. థైరాయిడ్ ఈ మధ్య కాలంలో చాలా వింటున్నామండి. ఎక్కడ విన్నా థైరాయిడ్. ఇది లేడీస్ లో ఎక్కువగా వస్తుంది. పరిశోధన ప్రకారం దాదాపు 42 మిలియన్ల మంది వివిధ థైరాయిడ్ తో బాధపడుతున్నారు. మానవ శరీరం మస్క్యులో స్కెలెటర్, నాడి, హృదయ, శ్వాసకోశ, జీర్ణ పునరుత్పత్తి వ్యవస్థలు, ఎండ్రోకైన్ మొదలైన వివిధ శరీర వ్యవస్థలతో ఆ రూపొందించబడింది. ఈ ఎండ్రోకైన్ వ్యవస్థ గ్రంథులు అవి పిలువబడే చిన్న అవయవాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విధులను నియంత్రించే హార్మోన్లను స్రవిస్తాయి. వీటిలో ఒకటి థైరాయిడ్. ఇది సీతాకోక చిలక ఆకారపు గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో వాయిస్ బాక్స్ కింద మరియు శ్వాసనాళాన్ని ఆవరించి ఉంటుంది. థైరాయిడ్ లోని కణజాలాలు దానికి అనువైన నిర్మాణాన్ని అందిస్తాయి. తద్వారా మనం ఆహారం లేదా ద్రవాలను మింగిన, అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా కూడా ప్రతిసారి ఈ థైరాయిడ్ అనేది కదులుతూ ఉంటుందన్నమాట. థైరాయిడ్ 3 హార్మోన్లను స్రవిస్తుంది. ట్రయోడోథైరోనిన్ లేదా T3 థైరాక్సిన్ లేదా T4 మరియు కాల్సిటోనిన్. ఇవి వివిధ విధులను నిర్వహిస్తాయి. ఈ హార్మోన్ల స్రావం పిట్యూటరీ గ్రంథిచే నియంత్రించబడుతుంది. అంటే ఇది సాధించడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేది స్రవిస్తుంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి హైపోథాలమస్ గ్రంథిచే నియంత్రించబడుతుంది. అంటే ఇందులో ఏంటంటే ఒక హార్మోన్ ను స్రవించడానికి ఇంకొకటి అనేది నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. థైరాయిడ్ గ్రంథి మానవ శరీరం యొక్క సాధారణ అభివృద్ధి మరియు పనితీరుకు అనేది కీలకం. ఇది జీవక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక శరీర విధులను కూడా నియంత్రిస్తుంది మరియు శక్తి సమతుల్యతను కాపాడుతుంది. అంటే శరీరానికి చల్లటి వాతావరణంలో ఎక్కువ శక్తి అవసరమైతే లేదా ప్రెగ్నెంట్ గా ఉంటే ఈ థైరాయిడ్ ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తుంది. థైరాయిడ్ కొన్నింటిని నియంత్రిస్తుందండి. అవేంటంటే బాల్యంలో మెదడు యొక్క సాధారణ అభివృద్ధి, కేంద్ర మరియు పరిధీయ నాడి వ్యవస్థలు, శ్వాస మరియు హృదయ స్పందన రేటు అంటే హార్ట్ బీట్ అన్నమాట, కండరాల బలం, శరీర బరువు, శరీర ఉష్ణోగ్రత, కొలెస్ట్రాల్ స్థాయిలు, మెన్సెస్ సైక్లింగ్, రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ స్థాయిలు, ఎముక జీవక్రియ నిర్వహణ, పెరుగుదల, వీటన్నింటిని సాధించడానికి థైరాయిడ్ కు తక్కువ మొత్తంలో ట్రైన్ మినరల్ అయోడిన్ అనేది అవసరము. ఇది మనం తీసుకునే ఆహారం నుండి శరీరం గ్రహిస్తుంది. ఈ కారణంగానే మనకి సాధారణ ఉప్పులో అయోడిన్ ని కలపడాన్ని తప్పనిసరి చేశారనమాట. థైరాయిడ్ అనేది కొన్ని రకాలుగా ఉంటుందండి. చాలా మందికి ఇవి మెయిన్ గా వచ్చేవి కొన్ని చెప్పుకుందాం మనం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క అతి చురుకుదనం కలిగి ఉంటుంది. అంటే దీని ఫలితంగా ఏంటంటే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆకలి పెరగటం, వణుకు, వేడికి సున్నితత్వం, థైరాయిడ్ విస్తరణ, ఆందోళన, అతిసారం, చికాకు మరియు వేగవంతమైన హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది అనమాట. ఇవన్నిటికీ దారితీస్తుందండి. దీంట్లో ఏంటంటే ఈ హైపర్ థైరాయిడ్ మామూలుగా తింటున్నా కూడా బరువు అనేది తగ్గిపోతారు. ఈ హైపోథైరాయిడిజం అనేది పనికిరాని థైరాయిడ్ ని సూచిస్తుంది. దీని ఫలితంగా ఏంటంటే ఇది సాధారణ పనితీరు కోసం T4 హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. ఫలితంగా మలబద్ధకం, అలసట, తక్కువ శక్తి, నెమ్మదిగా హార్ట్ బీట్ అనేది రేటు తగ్గిపోతుంది అనమాట. డ్రై స్కిన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ఏంటంటే బరువు పెరుగుతారు ఈ థైరాయిడ్ లో. ఇంకోటి గాయిటర్ అనేది థైరాయిడ్ గ్రంథి యొక్క విస్తరణ. ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది మరియు అరుదైన సందర్భాల్లో వాయు మార్గం యొక్క కుదింపు, అంటే మింగడంలో ఇబ్బంది లేదా నిర్మాణ అసాధారణతల వల్ల
నాళాలు అనేది కుదించుకుపోతూ ఉంటాయి. ఇంకోటి థైరాయిడ్ నోడ్యూల్స్ లేదా ట్యూమర్స్. థైరాయిడ్ నోడ్యూల్స్ ఇవి అపాయం కానివే, కానీ ఇది క్యాన్సర్ కూడా కావచ్చు. మరియు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఈ రెండింటి లక్షణాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అయోడిన్ దీర్ఘకాలిక లోపం వల్ల పాత గ్రంథిలో చిన్న నాడ్యూల్స్ లాంటివి మూలకాల ఉనికి కారణంగా ఇది స్తంభిస్తుంది. అరుదైన సందర్భాల్లో నోడ్యూల్స్ పెద్దవిగా అభివృద్ధి కూడా చెందుతాయి. ఇది శ్వాస తీసుకోవడంలో మరియు మింగడంలో అనేది ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి గ్రేవ్స్ వ్యాధి. ఈ గ్రేవ్స్ వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం స్వయం ప్రతిరక్షక పరిస్థితి ఇది. ఈ స్థితిలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియకు నియంత్రణకు బాధ్యత వహించే అదనపు హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా తీవ్రమైన సమస్యలు వస్తుంటాయండి. ఇంకోటి థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఒక అరుదైన రకము. ఇది స్టార్టింగ్ థైరాయిడ్ సమస్యలకు చికిత్స చేయకుండా మనం వదిలేస్తాం అనుకోండి, ఇది అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సరు, పాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సరు, మెల్లరెడ్డి థైరాయిడ్ క్యాన్సరు మరియు థైరాయిడ్ లింఫోమాతో సహా వివిధ రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ని తగ్గించుకోవడానికి మనం కొన్ని చూద్దామండి. డైలీ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్, సమతుల్య ఆహారం, తృణధాన్యాలు, గింజలు మరియు చిక్కులతో నిండిన పోషకమైన ఆహారం అనేది తీసుకోవాలి. థైరాయిడ్ సపోర్టింగ్ మినరల్స్ అంటే గుడ్డు, పాలు, సీ ఫుడ్, బాదం లాంటి ఖనిజాలు తీసుకోవాలి. విటమిన్ డి సాల్మన్ ఫిష్ లో దొరుకుతుంది కాబట్టి అది ఎక్కువగా తీసుకోవాలి. టాక్సిన్స్ ఎక్స్పోజర్ ను పరిమితం చేయాలి, అంటే స్మోకింగ్ మానేయాలి. మనం తాగే నీటిని శుద్ధి చేయడం, సేంద్రియ ఆహార వనరులను ఎంచుకోవడం ద్వారా ఈ టాక్సిన్స్ గురవడాన్ని తగ్గించుకోవచ్చు. మనం బయట ఏ ఫుడ్ తీసుకున్న టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి అవి తగ్గించుకోవాలి. పాదరసం, పురుగుల మందులు, క్లోరిన్ మరియు ఫ్లోరిన్ వంటి టాక్సిన్స్ గ్రంథులను దెబ్బతీస్తాయి, కాబట్టి హార్మోన్ ఉత్పత్తును అణిచివేస్తాయి మరియు సరైన పనితీరును కూడా నిరోధిస్తాయి. మనకి ఇది లేడీస్ లోనే ఎక్కువగా వస్తుందని చెప్పుకున్నాం కదండి. మన లేడీస్ లోనే ఎందుకు ఎక్కువగా వస్తుందో ఆ తెలుసుకుందాం. వెజిటేబుల్స్ పండించేది ఒక కెమికల్ తో, అవి ఇంట్లో యూజ్ చేసుకునేది మనమే కదండి. మనం ఇంట్లో యూజ్ చేసే డిష్ వాష్ కానివ్వండి, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు అన్ని మనమే యూజ్ చేస్తాం. అందులో ఉండే కెమికల్స్, వాటి స్మెల్స్ వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మన వెస్టేజ్ లో అన్ని ప్రోడక్ట్స్ న్యాచురల్ గా ఉంటాయి. ఎలాంటి స్మెల్ అంటే ఘాటు వాసనలు లేకుండా న్యాచురల్ గా ఉంటాయండి. ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో వచ్చిన వాళ్ళు ఉంటే మన ఈ సప్లిమెంట్స్ తో తగ్గించుకోవచ్చు అండి. థైరాయిడ్ లో మనం డైలీ చెప్పుకుంటున్నాం కదా ఈ ఫుడ్స్ తినాలని, కాబట్టి అవన్నీ మనం తినలేం కాబట్టి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకు అవన్నీ లభిస్తాయి. మన సప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలవేరా అండ్ గ్యానోడర్మా, శతవరి మ్యాక్స్. నోని అంటే సర్వరోగ నివారణ అండి. ఇది మిరింత సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. నూనెలోని జీరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి అందించేలాగా సులభంగా ప్రవేశించడానికి చేస్తుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు కూడా ఉపయోగపడుతుంది. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే వీక్ గా ఉంటారో, అంటే ఎంత తిన్న ఫుడ్ బాడీకి పట్టదు అంటారు కదా, వాళ్ళకు చిన్న పేగులు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ తీసేయడానికి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి 5 days వేసుకొని మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నూనెతో తయారు చేయబడింది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో కూడా హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.
తిన్న తర్వాత అండి ఇది కూడా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అంటే కలమంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ B12, విటమిన్ A, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట యాసిడిటీ యూజ్ అవుతుంది, మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మనం టైంకి తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దానికి కూడా మంచి రిలీఫ్ ఉంటుందండి తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాల్లో, ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది, కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. ఇది మనకి మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవానికి ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రెజర్ ని తగ్గిస్తుంది, నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది, మైగ్రేన్ కూడా తగ్గిస్తుంది, బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. క్యాన్సర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఇంకోటి శతావరి మ్యాక్స్ అండి. శతావరి మ్యాక్స్ ఇది హిమాలయాల్లో ఎక్కువగా నేపాల్, శ్రీలంకలో దొరుకుతుంది. మనకి 1775లో దీన్ని కనుగొన్నారు. ఇది లియోయేసి ఫ్యామిలీకి చెందిందండి. శతావరి అనేది ఒక సంస్కృత పదం. దీన్ని సాధారణంగా పిల్లి పీచర అంటారు. దీనికి క్వీన్ ఆఫ్ ది హెబ్స్ అని కూడా అంటారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. శతావరిలో ఉండేవి శతావరి, అశోక, లియోకోబ్రా. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమస్యలకు బాగా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి షార్ప్ అండ్ మెమరీ, వ్యాధి నిరోధకత మరియు క్యాన్సర్ యొక్క రక్షణ కూడా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉన్నవారు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది హార్మోన్లు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గర్భాశయ సమస్యలకు కూడా యూజ్ అవుతుంది. ఇన్ఫెర్టిలిటీ, కిడ్నీ సమస్య, హార్మోన్ల అసమతుల్యత, నాడి సంబంధిత, జీర్ణ సంబంధిత, కడుపులో మంట, ఆ కడుపులో పుండ్లు అవుతుంటాయి కదా, దానికి కూడా, కంటి సమస్యలకి, విరోచనాలకు కూడా, గొంతు సమస్యలకి, మెనోపాస్ కి, ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, బ్యూటీ థెరపీగా కూడా యూజ్ అవుతుంది. హైపోథైరాయిడిజం కి, ఎండ్రోమెట్రోసిస్ వ్యాధులకి, అన్నం పెరుగుదలకు కూడా సహకరిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా 2 months ముందు యూజ్ చేసుకున్నారనుకోండి, డెలివరీ టైంలో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా చెప్పాలి మనం ఎవరికైనా. శత అంటేనే 100 అండి. మన లేడీస్ లో వచ్చే 100 రకాల ప్రాబ్లమ్స్ ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. శతావరి మ్యాక్స్ అండి, లేడీస్ ఆర్ జెంట్స్, లేడీసే యూజ్ చేసుకోవాలని లేదు, జెంట్స్ కూడా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటా ప్రాబ్లమ్స్ అనేది పోతాయి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. శతావరి మ్యాక్స్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. శతావరి మ్యాక్స్ ఎవరికైతే పాలు పడటం లేదు అంటారు కదా, డెలివరీ తర్వాత వాళ్ళకి ఇస్తే పాల అభివృద్ధి అనేది ఎక్కువ అవుతుందండి. అలాగే పాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేసుకోవద్దు. విరోచనాలు, ఫీవర్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైనర్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నా మేడం.
ఓకే మేడం, కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీం బ్రీజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శిరీష. ఈ రోజు వచ్చేసి మనం వెస్టేజ్ లో ఉన్న ఐశ్వర్యాలో కుకుంబర్ యాక్వేజల్ గురించి తెలుసుకుందాం. ఈ యాలో కుకుంబర్ యాక్వేజల్ అనేది ఆయిల్ స్కిన్ ఉన్న వారికి వాడినట్లయితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు కూడా ఈ ప్రొడక్ట్ ని వాడి మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ యాలో కుకుంబర్ యాక్వేజల్ అనేది స్కిన్ కు జిడ్డుగా అంటుకునేది కాదు. అలాగే ఈ ప్రొడక్ట్ వాడటం ద్వారా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. మరి ఈ యాలో కుకుంబర్ యాక్వేజల్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని మనం చూసినట్లయితే ఇందులో అలోవెరా అనేది ఒకటి ఉంటుంది. ఈ అలోవెరాలో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటుంది. ఇది చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ ఇ అనేది మన చర్మం పైన ముడతలను తొలగించి యవ్వనంగా కనపడడానికి సహాయపడుతుంది. ఇందులో ఇంకా కుకుంబర్ ఉంటుంది. కుకుంబర్ అంటే దోసకాయ. ఇది మనం ముఖం పైన ఏర్పడే నల్లటి చారలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆలో కుకుంబర్ యాక్వేజల్ అనేది మన ముఖంపై ఏర్పడే జిడ్డు తొలగించి ముఖం కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది చలికాలం, వానకాలంలో మన ఈ యాక్వేజల్ ని మాయిశ్చరైజర్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది. సూర్యకిరణాల నుండి ఈ అలో కుకుంబర్ యాక్వేజల్ అనేది మన చర్మాన్ని కాపాడుతుంది. ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇంకా ముఖం పైన కళ్ళ క్రింద ఏర్పడిన ముడతలను తొలగించి యవ్వనంగా కనపడడానికి ఈ యాలో కుకుంబర్ యాక్వేజల్ ప్రొడక్ట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మరి వెస్టేజ్ లో మనం చూసినట్లయితే ఈ యాలో కుకుంబర్ యాక్వేజల్ అనేది 100 ml క్వాంటిటీలో అవైలబుల్ గా ఉందండి. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 315 రూపాయలు. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 270 రూపాయలకు వస్తుంది. ఇది 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. అది వచ్చేసి అలోవెరా, ఆలివ్ ఆయిల్, దోసకాయ. ఈ మూడింటి కాంబినేషన్ లో తయారు చేశారు. ఇది ఎలా యూజ్ చేయాలంటే మీరు మార్నింగ్ అలాగే నైట్ బాత్ చేసిన తర్వాత ఫేస్ కి, నెక్ కి అలాగే బాడీకి కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. దీని వలన మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత అయితే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. స్కిన్ చాలా నీట్ గా చేస్తుంది. చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ అన్నమాట. ఇది అస్సలు మీకు ఆయిల్ గా ఉన్నట్లయితే ఆయిల్ గా ఏం అనిపించదు. ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ ని. ఇది జెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు. స్మెల్ సేమ్ కుకుంబర్ లాగే ఉంటుంది. మంచి గ్లోయింగ్ వస్తుంది. ఇందులో మెయిన్ కుకుంబర్ యూజ్ చేశారు కాబట్టి మన స్కిన్ కూల్ గా ఉంటుంది. దాని వల్ల బాడీ హీట్ కూడా తగ్గుతుంది. సో తప్పకుండా అష్యూర్ అలో కుకుంబర్ యాక్వేజల్ వాడండి. ఫేస్ వాష్ చేసి వాడండి. అప్లై చేశాక వాష్ చేయకుండా ఇది ఒక మాయిశ్చరైజర్ లా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెస్టేజ్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం వెస్టేజ్ లోని అష్యూర్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి తెలుసుకుందాం. పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మన స్కిన్ కి ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది లేడీస్ యూజ్ చేయవచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు. చిన్నపిల్లలు అయితే యూజ్ చేయకండి. 16 ఇయర్స్ అబోవ్ ఉన్నవారు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీని వలన అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన స్కిన్ కి రోజు మనం బయట తిరుగుతున్నప్పుడు దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ డెడ్ స్కిన్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అండ్ టాక్సిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మన ఫేస్ పైన. ఫేస్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దీని వలన పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి ఫేస్ పైన. సో మెయిన్ గా పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మనకి బ్లాక్ హెడ్స్,
వైట్ హెడ్స్, ఇంకా స్మెల్ స్మాల్ బేబీ హెయిర్ అనేది ఉంటుంది కదా సైడ్ కి, ఇది కూడా రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఓపెన్ పోర్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం కూడా ఇది క్యూర్ చేస్తుంది అన్నమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి టైట్ చేస్తుంది మన స్కిన్ టైట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది కదా. సో వీళ్ళకి ఏంటంటే ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ ఫ్రీ స్కిన్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి అయితే హైడ్రేట్ గా ఉంచడంలో ఇది హెల్ప్ అవుతుంది. పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా కానీ మీ స్కిన్ కి బ్రైట్ గా షైనీగా ఉంచడంలో ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఏది యూజ్ చేసుకున్నా కానీ ఫేస్ వాష్ చేసి యూజ్ చేయాలి. దీనిలో ఎలాంటివి యూజ్ చేశారంటే అక్వా ఆల్కహాల్, పొలివిన్ ఆల్కహాల్, బాంబో చార్కోల్ పౌడర్, గ్లిజరిన్ వీటితో తయారు చేశారు. ఇది వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్ అండి, ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటుంది. మనం ముందుగా మాస్క్ వేసేటప్పుడు ఎయిర్ ని సెక్యూర్ చేసుకోవాలి. హెయిర్ క్లిప్ తో హెయిర్ సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ ప్రొడక్ట్ బ్లాక్ కలర్ లో కొంచెం షైనీగా ఉంటుంది. చెమ్కీ టైప్ లో, అంటే ఇది డైమండ్ డస్ట్ అనేది యూజ్ చేశారు ఈ ప్రొడక్ట్ కొంచెం చెమ్కీస్ టైప్ లో ఉంటుంది. సో దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ ప్రొడక్ట్ అయితే 2 టైమ్స్ వాడాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఎటువంటి మంట గాని ఎలాంటివి లేవు. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే మనం వేసుకునేటప్పుడు కళ్ళ మంటలు వస్తాయి, ఇంకా స్కిన్ కూడా మండుతాయి లైట్ గా. ఇదైతే మాత్రం అస్సలు అలా ఏమీ లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అవి కూడా రిమూవ్ అయిపోయాయి. దీని వలన ఈ ఫీల్ ఆఫ్ మాస్క్ ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. కానీ థిక్గా వేసుకోండి, పల్చగా అయితే వేయకూడదు. తీసుకునేటప్పుడు మనకి ఈజీగా రావాలంటే థిక్గా కొంచెం హెవీగా వేసుకోవాలి. అండ్ కళ్ళ చుట్టూ మాత్రం వేయకండి, అక్కడ కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఐస్ చుట్టూ వేయకూడదు. సో నీట్ గా థిక్గా వేసుకోవాలి, అట్లయితే మనం తీసేటప్పుడు నీట్ గా వచ్చేస్తుంది. ఇలా ఫీల్ అప్లై చేసినప్పుడు ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే నీట్ గా డ్రై అయిపోతుంది. 20 మినిట్స్ అయ్యాక నీట్ గా డ్రై అవుతుంది. ఇది తీసేటప్పుడు క్రింద నుంచి పైకి ఒక హ్యాండ్ తీసుకొని పట్టుకొని ఇంకా హ్యాండ్ తో తీయాలి. అసలు పెయిన్ ఉండదు, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కాటన్ ఐస్ క్యూబ్ తీసుకొని, అంటే కాటన్ లో ఐస్ క్యూబ్ పెట్టి లైట్ గా మసాజ్ అనేది చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వలన పోర్స్ అనేవి ఓపెన్ గా ఉంటాయి కదా. ఇలా ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వలన పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. లేదంటే పోర్స్ లోపలికి డస్ట్ అనేవి వెళ్ళి మళ్ళీ పింపుల్స్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. అష్యూర్ మాయిశ్చరైజర్ మాస్క్ తీసేశాక ఈ 2 మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసుకోవడం, దానిపై మాయిశ్చరైజర్ చేయడం, లేదంటే అలోవెరా జెల్ ని కానీ అప్లై చేయడం ఇంపార్టెంట్. సో ఇలా చేసుకున్నట్లయితే మనకి ర్యాషెస్ రావటం, ఇంకా ఇచ్చింగ్ కలగటం, ఇక ఇలాంటి ప్రాబ్లం ఎలాంటివి ఉండవు అన్నమాట. సో ఈ 2 స్టెప్స్ అయితే మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేస్ వాష్ చేయకండి, ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి మాస్క్ అప్లై చేసుకునే ముందు. సో చూసారు కదా, ఈ పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేయడం ద్వారా చాలా నీట్ గా ఉంటుంది ఫేస్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, గొంతు దగ్గర కూడా యూజ్ చేయవచ్చు. నెలకి ఒక్కసారి యూజ్ చేయవచ్చు. చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి అయితే 285 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 245 రూపాయలు, పీవీస్ వచ్చేసి
8.70 పీవీలు వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రెండింటి గురించి. ఫస్ట్ ఆక్వాజెల్ అయితే మేము యూజ్ చేసుకోలేదు, బట్ ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ మాత్రం యూజ్ చేసుకున్నాము. చాలా మంచి రిజల్ట్ ఉందండి. అదేంటంటే మేడం చెప్పారు కదా ఇప్పుడు బ్లాక్ హెడ్స్ అనేసి, అవి మాత్రం చాలా మట్టుకు రిమూవ్ అయిపోయాయి. అంటే నేను యూజ్ చేయలేదు, మా హస్బెండ్ కి యూజ్ చేయించాను. తనకి ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ అనేవి చాలా చుట్టూ పేరుకుపోయి ఉంటాయి. అది యూజ్ చేసుకోవడం వల్ల అవన్నీ రిమూవ్ అయిపోయాయి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇవాళ మన సబ్జెక్ట్ వచ్చేసి 7 స్టెప్స్ అండ్ సిఎన్సి కదా, దాని గురించి చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సిఎంసి గుడ్ మార్నింగ్ సార్. కొంచెంలో గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు నేను వచ్చేసి 7 స్టెప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, కంటిన్యూ సార్. సో అలాగే సిఎన్సి యాపర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ యూజర్స్ అండ్ ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా సార్? ఓకే పోస్ట్ ఇవ్వనా? ఇవ్వండి. ఓకే, మీ హోస్ట్ ఇచ్చాను సార్. సబ్జెక్ట్ అయిన తర్వాత నేను హోస్ట్ తీసుకుంటాను మళ్ళీ. ఓకే. సారీ మేడం, నేను రెడీగా పెట్టుకోలేదు. హలో హలో సారీ అండి, ఇమేజ్ షేర్ చేయలేకపోతున్నాను. సో నేను వచ్చేసి 7 స్టెప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత సో మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే యూజ్ ప్రొడక్ట్స్ చేయాలి. సో యూజ్ ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే మీకు వెస్టేజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది అర్థమవుతుంది. సో ఒకవేళ మీరు దాన్ని ఇష్టపడితే ఏంటంటే మీరు మామూలుగా వచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ సో షేర్ చేయవచ్చు. సో షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందులోంచి ఎవరైనా జాయిన్ అయినా లేదంటే ఎవరన్నా మీ ప్రొడక్ట్స్ నచ్చి కొనుక్కున్నా కూడా షేర్ అవుతుంది. సో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ లిస్ట్. సో మేక్ లిస్ట్ అంటే సో మీకు తెలిసిన వాళ్ళ కానీ లేదంటే మామూలుగా మీకు తెలియని వాళ్ళైనా కొద్దిగా పరిచయాలు ఉంటాయి. సో వాళ్ళని లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ చేసుకొని నార్మల్గా వచ్చేసి వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. సో ఇన్వైట్ చేసుకొని సో సపోజ్ ఫలానా టైంకి మీకు నేను కాల్ చేస్తాను లేకపోతే మీరు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వటము ఏదో ఒకటి చేయాలన్నమాట. సో చేయటం వల్ల ఏంటంటే ప్లస్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం నీట్గా ఏంటంటే ఏదో ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏంటంటే మీ మీద ఉన్న ఒపీనియన్ అనేది అతనికి బాగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ట్రై చేసామనుకోండి మనకి ఉపయోగపడతాయి. సో లిస్ట్ ప్రొడక్ట్స్ సో ఇన్వైట్ చేసేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇన్వైట్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారా లేదా అనేది వారి నిర్ణయంగా చేసి మనం వెయిట్ చేసి చూడాలి. సో వాళ్ళు మళ్ళీ ఏదన్నా అప్డేట్ ఇస్తున్నప్పుడు మనం కంపల్సరీ ఫాలో అప్ చేయాలి. సో ఫాలో అప్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదన్నా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లా
మీకు కావాల్సిన ఏంటంటే టీం వచ్చింది అనుకోండి, మీకు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా టీం గ్రోత్ అవడానికి ఉపయోగపడింది. అదేవిధంగా మీ టీంలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ కొనటం వల్ల కానీ ఏదైనా ఏంటంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సింపుల్గా వ్యక్తులను తీసేయకుండా మీరు ముందు ఏంటంటే చెప్పగలిగితే ఏంటంటే వాళ్ళు జాయిన్ అయితే ఏంటంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఆ, 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 వాళ్ళకి మామూలుగా మీరు ప్రొడక్ట్స్ చెప్పిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయాలన్నమాట. సో నార్మల్గా వచ్చేసి మన టీంలో సపోజ్ ఒక నలుగురు జాయిన్ అయ్యారు. సో నలుగురు జాయిన్ అయినప్పుడు సో నలుగురు వచ్చేసి వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి. సో అలాగే ప్రొడక్ట్ ఎలా వాడాలి చెప్పాలి. సో అదే విధంగా వాళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి. సపోజ్ జూమ్ కాల్సే ఉన్నాయి, లేదంటే నార్మల్గా మీటింగ్స్ ఉన్నాయి, నియర్ బై ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కానీ అప్డేట్ అయ్యి ప్రొడక్ట్స్ యూజ్ చేయగలిగితే అది టీంకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇదండి 7 స్టెప్స్ గురించి. సో ఇంకా సిఎన్సి ఆఫర్ అంటే నార్మల్గా సిఎన్సి అనేది ఏంటంటే కంటిన్యూస్ పర్చేజింగ్. సో కంటిన్యూస్ పర్చేజింగ్ 4 నెలలు చేస్తే మనకి సిఎన్సి ఆఫర్ అంటారు. సో సిఎన్సి ఆఫర్ వచ్చేసి 60 పీవీ సిఎన్సి ఉంటుంది, 100 పీవీ సిఎన్సి ఉంటుంది. సో 60 పీవీ సిఎన్సి వచ్చేసి నార్మల్గా మీరు 4 నెలలు వరుసన కొంటే మీకు 1250 వోచర్ వస్తుంది. అదే 100 పీవీ సిఎన్సి కొంటే మీకు 4 నెలలు వరుసగా కొన్నారనుకోండి, మీకు 2500 ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 60 పీవీ తీసుకుంటే మీకు వచ్చేసి 1250 అనేది ఏంటంటే ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఏంటంటే కంపల్సరీ కంపెనీ నిర్ణయించింది 1250కి సరిపడా ప్రొడక్ట్స్ అనే ఇస్తారనమాట. అందులో వచ్చి మోస్ట్లీ ఏంటంటే హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు 60 చేయటం వల్ల అది మైనస్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే బెనిఫిట్ అనేది తగ్గింది కంపేర్ టు ద 100 పీవీ. సో 100 పీవీలో నార్మల్గా వచ్చేసి మీరు 100 పీవీ 4 నెలలు చేయటం వల్ల మీకేంటంటే నార్మల్గా టీమ్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సపోజ్ సిఎన్సి 100 పీవీ ఉందనుకోండి, మీ టీంలో వచ్చేసి ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీకు 10 మంది 10 వందలు చేసినప్పుడు మీకు అనేది ఏంటంటే 1000 పాయింట్లు యాడ్ అవుతాయి అన్నమాట. సో 1000 పాయింట్లు యాడ్ అయితే నువ్వు నార్మల్గా బ్రోంజ్ డైరెక్టర్ కావాల్సింది 5500 పాయింట్లు. సో 5500 పాయింట్లు కట్టేసి మనకి ఆటోమేటిక్ ఏంటంటే 4 మంత్స్ 5 మంత్స్లో మనం ఏంటంటే గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో ఆ రీచ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. సో దాంతోపాటు ఈ 100 పీవీ సిఎన్సికి మామూలుగా ఇంకొక ఆఫర్ కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే రీపర్చేజ్ ఆఫర్ అంటారు. అంటే ఏంటంటే నార్మల్గా మీరు సిఎన్సి స్టార్ట్ వచ్చేసి 2 to 14 కంపల్సరీ మీ సిఎన్సి అనేది 2 to 14లో కంప్లీట్ చేయాలి. అదే న్యూ జాయినర్కి అయితే మంత్ మొత్తం ఉంటుంది. సో మంత్ మొత్తం వచ్చేసి లైక్ మీరు ఈరోజు 10వ తేదీ జాయిన్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ మంత్ 10 దాకా మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఇది మంత్ ఎండ్ అనేది 1తో ఎండ్ అయితే కట్టేసి ఇన్ఫర్మేషన్ కొద్దిగా నాకు తెలుసుకోవాలి. సో ఇది వచ్చేసి 100 పీవీ సిఎన్సి యాప్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మామూలుగా వచ్చేసి మీరు సిఎన్సి చేశారు, తర్వాత వచ్చేసి ఈ 4 నెలల కంటిన్యూస్తో పాటు 20 పీవీ కంటే ఎక్కువ కొన్నారనుకోండి, సో మీకేంటంటే 4 రూపీస్ ఇచ్చింది కంపెనీ. సపోజ్ నేను సిఎన్సి కంప్లీట్ చేశాను, సో నాకు అనుకోకుండా ఏంటంటే మామూలుగా బయట ఆర్డర్ వచ్చింది. సో దానికోసం నేనేం చేయాలంటే కొనాలన్నమాట. సో కొనాలి, అది కూడా కంటిన్యూస్గా మీరు సిఎన్సి ఎలా కంప్లీట్ చేశారో కంటిన్యూస్గా మీరు కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే 4 నెలలు మీరు 40 పీవీ కొన్నారనుకోండి, సో మొత్తం 160 పీవీ వస్తుంది. సో 160 పీవీకి 4 రూపాయలు చొప్పున 640 రూపాయలు మీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో ఇది ఆల్రెడీ మీకు స్కీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది వెస్టేజ్లో, దాంట్లో చూపిస్తుంటాడు అనమాట రీపర్చేజ్ ఆఫర్, మోర్ గెయిన్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి 100 సిఎన్సి ఆఫర్.
ఇంకా ఇంకా నార్మల్గా వచ్చేసి ఫాస్టాగ్ 8 అంటారు. సో ఫాస్టాగ్ 8 అంటే నార్మల్గా ఒకే నెలలో మీ మీ నుంచి 282 పీవీ రావాలి. సో 282 పీవీ అంటే సపోజ్ మీరు జాయిన్ అయ్యి 100 పీవీ కొన్నారనుకోండి. సో మీ కింద కానీ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ జాయిన్ అయ్యి వాళ్ళు కూడా 100 పీవీ కొంటే విత్ ఇన్ మంత్లో సో మిమ్మల్ని ఏంటంటే ఫాస్టాగ్ అంటారు. అంటే వెస్టేజ్ యొక్క నెల అనేది 2 నుంచి ప్రారంభమైంది 1కి ఎండ్ అయింది. సో ఈ మధ్యలో సపోజ్ మీరు పర్టికులర్ డేట్కి జాయిన్ అయ్యి అట్లా చేస్తే రీసెంట్గా మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో ఒక లైక్ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యాడు. సో అతని కింద నార్మల్గా 182 పీవీ పర్చేజ్ చేశాడు అనమాట. సో 182 పీవీ ఈ నెలలో పర్చేజ్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ 100 పీవీ పర్చేజ్ చేశాడు. సో అంటే ఏంటంటే అతనికి సిఎన్సి 2 months కంప్లీట్ అయింది, దాంతోపాటు ఫాస్టాగ్ 8 వోచర్ వచ్చింది. సో సపోజ్ మీరు జాయిన్ అయ్యి ఈ నెల 100 తీసుకున్నారనుకోండి, అది నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది, అంటే న్యూ జాయినర్కి. సో క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇంకొక 82 పీబీ మీరు తీసుకున్నా లేకపోతే మీ కింద ఎవరైనా యాడ్ చేసి తీసుకున్నా ఏంటంటే మీకు దాదాపు 750 రూపాయల బెనిఫిట్ ప్లస్ 300 రూపీస్ క్యాష్ వస్తాయి అనమాట. అంటే 750 రూపాయలకి ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ ఇస్తాడు, 300 అనేది క్యాష్ వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళకి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏంటంటే మీ బిజినెస్కి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం, కెన్ ఐ మేక్ యూ హోస్ట్? మోనికా మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ హోస్ట్ ఇచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 7 steps గురించి అలాగే సిఎన్సి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 60 పీవీ ఉంటే ఏమొస్తుంది బెనిఫిట్స్, 100 పీవీలో ఉంటే, అలాగే ఫాస్ట్ ట్రాక్ 8% గురించి ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు ఇచ్చా మేడం హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఎవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, మనకి ఇంకా టైం ఉంది కదా. రామారావు సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు సిఎన్సిలో భాగంగానే కంటిన్యూస్గా అంటే సిఎన్సిలో ఉంటే మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇంకొకటి సిఎన్సిలో ఉంటే మనకి సైడ్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సైడ్ వాల్యూమ్ మనం ఏ విధంగా సిఎన్సిలో ఉంటే దాన్ని మనం ఏమంటారు మెయింటైన్ చేయొచ్చు, అంటే సైడ్ వాల్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మేడం. ఓకే సార్, స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తారా సార్? ఒకటి ఫోటోస్ షేర్ చేస్తాను మేడం. పోస్ట్ ఇవ్వనా? ఇవ్వండి మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు సిఎన్సిలో భాగంగా ఒక చిన్న ప్లాను చెప్తానండి. సో దయచేసి అందరూ యాక్టివ్గా ఉండండి. సో ఎంతమంది సిఎన్సి ప్లాన్లో సైడ్ వాల్యూమ్ని మెయింటైన్ చేసుకోవడానికి, అంటే సైడ్ వాల్యూమ్ మనం ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా ఇబ్బంది లేకుండా మనం సిఎన్సిలో ఉండి మన టీంని ఉంచితే ఎట్లా ఉంచవచ్చు అనేది ఈరోజు ఆ టాపిక్ చెప్తాను.
సో ప్రతి ఒక్కరు యాక్టివ్. సో ముందుగా చిన్న ఎక్సర్సైజ్. సో ఎంతమంది ఈ మంత్ లో సిఎన్సిలో ఉన్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎంతమంది ఈ మంత్ లో సిఎన్సి ఉన్నారు, అంటే ఈ మంత్ అనే కాదు, సో కంటిన్యూగా సిఎన్సిలో ఎంతమంది ఉన్నారు? టోటల్ 154 మెంబర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ అయిన దగ్గర నుంచి ఈ యొక్క ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా 5% నుంచి 16%, అంటే 12% ఉన్న వాళ్ళకి కూడా మంచి యూజ్. ఏంటంటే మనం 12% తర్వాత 16%కి వెళ్తాం. 16%కి వెళ్ళినప్పుడు మన డైరెక్టర్ అనే హోదా మనకి రావడం జరుగుతుంది, కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మనకి కంపెనీ నుంచి వాటా వస్తుంది, 15% వాటా అనేది మనకి రావడం జరుగుతుంది. సో అలాంటి కంపెనీలో మనం వాటా తీసుకున్నప్పుడు మనం కంటిన్యూగా ఆ వాటా అనేది ఖచ్చితంగా మనం ప్రతి నెల తీసుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి. జాగ్రత్తలు అనే కాదు, జస్ట్ మనం ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫాలోఅప్ లో భాగంగా ఈరోజు సిఎన్సి అనేది చాలా ఇంపార్టెంట్. సో సిఎన్సిలో ఉంటూ మన టీంని ఉంచితే మనం మన యొక్క కంపెనీ నుంచి వాటా అనేది ప్రతి నెల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి. 153 మెంబర్స్ లో 52 మెంబర్స్ సిఎన్సిలో ఉన్నారు. సో ఇంకా కొంతమంది ఉన్నారు కానీ హ్యాండ్ రైజ్ చేయలేదు, మరి వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పారు కదా, ఇప్పుడు సిఎన్సి అంటే ఏంటి, సిఎన్సిలో ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, 60 పీవీలు ఉంటే ఏ బెనిఫిట్స్ వస్తాయి, 100 పీవీలు ఉంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, సో అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సో అదేవిధంగా మనం ఏది తీసుకున్నా కానీ మన ప్రొడక్ట్స్, ఒక ప్రొడక్ట్ 100 రూపాయల ప్రొడక్ట్ మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా మనం 100 రూపీస్ ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే దాన్ని సిఎన్సిలో ఉంటే మనకి 50% లో దాదాపుగా ఆఫ్ రేట్ కే మనకి రావడం జరుగుతూ ఉంటది. సో అలాంటి బెనిఫిట్స్ పొందుతూ ఈరోజు మనం డైరెక్టర్ అయిన కాడి నుంచి మన యొక్క సైడ్ వాల్యూమ్స్ అనేది ఉంటది. సో ఆ సైడ్ వాల్యూమ్స్ మనం అచీవ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉంటే ఒక మంచి చెక్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని గురించి ఈరోజు మంచి ఒక చిన్న ప్లాను. సో మన గురువు గారు పుల్లయ్య సార్ చెప్పినటువంటి ప్లాన్ ఇది. సో నేను ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా కొత్త వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సిఎన్సిలో ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా మనకి 1st తారీఖు వరకు అవకాశం ఉంటుంది. సో ఈ నెలలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా వారందరికి కూడా సిఎన్సిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళు కూడా ఒకేసారి కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో సింగిల్ ఇన్వాయిస్ లో అంటే ఒకే బిల్లులో మీరు 100 పీవీ చేసుకోండి, మీరు కూడా సిఎన్సిలో ఉండే అవకాశం ఉంటుంది. సో మాక్సిమం గా అందరూ కూడా 100 పీవీ సిఎన్సిలో ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే 100 పీవీలో ఉంటే మనకి దాదాపు ఒక ప్రొడక్ట్ అనేది ఎగ్జాంపుల్ గా మనం టీ పౌడర్ తీసుకుంటే ఎంఆర్పి వచ్చేసి 119 ఉంటే మనకి 99 రూపీస్ లో మనకి ఈ యొక్క టీ పౌడర్ వస్తుంది. అలాంటిది సిఎన్సిలో ఉంటే మనకి కేవలం ఆఫ్ రేట్ లోనే మనకి కేవలం ఒక 60 రూపాయల్లోనే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి సిఎన్సిలో. సో అందుకే కొత్త వారు కూడా సిఎన్సిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. 53 మెంబర్స్ ఉన్నారు. సో 53 మెంబర్స్ కూడా ఇంకా డైరెక్టర్స్ ఓకే అండి, క్లియర్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళందరూ కూడా సిఎన్సిలో ఉండే ప్రయత్నం చేయండి. సో అప్లైనర్స్ ని కాంటాక్ట్ అవ్వండి, కనెక్టివిటీలో ఉండండి. సో అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ అందరూ రెస్పాండ్ అయినందుకు. సో ఇప్పుడు డైరెక్టర్స్ అండ్ అబౌవ్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్స్ అండ్ అబౌవ్ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సో జస్ట్ 15 minutes లో క్లోజ్ చేసుకుందాం. 6 o'clock కల్లా కరెక్ట్ గా క్లోజ్ చేసుకుందాం. తొందరగా రెస్పాండ్ అవ్వండి. డైరెక్టర్స్ అండ్ అబౌవ్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్, ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ
16% లో ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. 16% అండ్ అబౌవ్, డైరెక్టర్స్ అబౌవ్. సో అందరూ యాక్టివ్గా ఉండండి. సో ఎందుకంటే మనం ఉండేది ఎర్లీ మార్నింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ సమయం. ఈ సమయం అనేది బ్రహ్మముహూర్తం అనుకుంటున్నాం మనం. ప్రతిరోజు కొన్ని అఫర్మేషన్స్, స్ట్రీమ్ రీజీలు, ఇంకా ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్నాం, ఐఆమ్ గ్రేట్ అని చెప్పుకుంటున్నాం అఫర్మేషన్ చెప్పుకొని. సో మనందరం ఛాంపియన్స్ కావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని బేసిక్స్ అనేవి పాటిస్తూ ఉంటే మనం ఆ యొక్క ఛాంపియన్ అనేటువంటి ఆ విజేతను మనం చేరుకునే అవకాశం తొందరగా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ ఈ యొక్క 1 hour అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 1 hour లో మనం పూర్తిగా ఏకాగ్రతగా జూమ్ మీద మనం ఉంచినట్లయితే మనకి మంచి నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం నాలెడ్జ్ తీసుకుంటామో మనకి ఇతరులకి ఆ నాలెడ్జ్ అనేది పంచడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 46 మెంబర్స్, సూపర్ అండి. సో దాదాపు అంటే ఇక్కడ చూస్తే గమనిస్తే 53 మెంబర్స్ ఇందాక సిఎన్సీలో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. సో అందులో 46 మెంబర్స్ మాత్రమే ఈరోజు డైరెక్టర్స్ గా ఉన్నారంటే, సో చూడండి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా ఈరోజు సిఎన్సీలో ఉండటం జరిగింది అందరు కూడా. సో అంటే సిఎన్సీకి అంత వాల్యూస్ ఉన్నాయండి. సో ఏంటంటే చూడండి, ఇందాక 53 మెంబర్స్ సిఎన్సీలో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు దాదాపు 47 మెంబర్స్ వరకు డైరెక్టర్స్ అండ్ అబౌవ్ 16% అబౌవ్ వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సో అంటే చూడండి కమిట్మెంట్. సో లీడర్ అంటే కమిట్మెంట్. సో సిఎన్సీ అంటే మనం ఏదైనా కంపెనీ నుంచి మనం బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా మనం సిఎన్సీలో ఉండాలా. సిఎన్సీలో ఉంటే మనం చాలా మొత్తంలో మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనం తీసుకునేటువంటి 100 PV ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా 50% లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 49 మెంబర్స్, దాదాపు 50 అబౌవ్. సో చూడండి అందరూ గమనించండి, ఇంకా కొత్త వారు, న్యూ జాయినర్స్ కానీ ఇంకా 16% బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిఎన్సీలో ఉండటానికి ప్రయత్నం చేయండి. సో సిఎన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూస్తే ఇక్కడ చూస్తే మనం 50 to 50% అంటే 100కి 100% ఇందాక సిఎన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పుడు డైరెక్టర్స్ గా ఉన్నటువంటి చూస్తున్నాం. అంటే చూడండి ఇక్కడ 50 మంది ఇప్పుడు డైరెక్టర్స్ అని అబౌవ్ ఉన్నారు కాబట్టి సో దానికి అంత వాల్యూస్ ఉన్నాయండి. సో అందుకే మీకు సిఎన్సీ గురించి అవగాహన లేకపోతే ఖచ్చితంగా అప్లైనర్స్ దగ్గరికి మీరు కనెక్టివిటీ ఉండి వాటి గురించి తెలుసుకోండి. సో మనకి జూమ్ లో ప్రతిసారి కూడా ప్రతి వీక్ కూడా మనకి ఎవ్రీ బుధవారం మనకి ఈ యొక్క సిఎన్సీ మీద మంచి అవగాహన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిఎన్సీ మీద మనం అందరం కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కొత్త కస్టమర్ని మనం ఎప్పుడైతే అప్రోచ్ అవుతా ఉంటామో సో అప్పుడు మనకి ఈ యొక్క సిఎన్సీ గురించి బెనిఫిట్స్ వాళ్ళకి తెలియజేసినట్లయితే మన టీం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో మంచి ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సిఎన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో అందరికి కూడా థ్యాంక్ యూ అండి, రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సిఎన్సీ అంటే సిఎన్సీలో ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది. డైరెక్టర్స్ అనే అబౌవ్ కి ముఖ్యంగా సైడ్ వాల్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా మనకి టీమ్ బిల్డింగ్ బోనస్లు వస్తాయి. సో డైరెక్టర్స్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో టీమ్ బిల్డింగ్ బోనస్ చేయడానికి మనకి గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్, శ్రీంబేజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. ఒక 5 minutes తర్వాత నాకు మళ్ళీ ఇవ్వండి సార్. ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ షేర్ చేస్తున్నా, 1 సెకండ్. సో స్క్రీన్ షేర్ అవుతుందా ఒకసారి?
మెసేజ్ చేయండి, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూడండి ఇక్కడ సిఎన్సి చూడండి, 100 PV. యు అంటే మీరు, యు అంటే నేను. సో యు అనే వ్యక్తి మీరు 100 PV సిఎన్సిలో ఉన్నారు. సో నేను కూడా ఉన్నాను 100 PV సిఎన్సిలో. సో ఇక్కడ చూస్తే మనకి 6 లెగ్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, సో 6 లెగ్స్ లో మనకి ఏం లెవెల్ ఉంటుందంటే క్రౌన్ డైరెక్టర్ లెవెల్. సో క్రౌన్ డైరెక్టర్ లెవెల్ మనం చేరుకున్నట్టయితే దాదాపుగా మనం ఒక మంచి చెక్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందులో ఇప్పుడు మనం సిఎన్సిలో ఉన్నాం, మనం ఆరుగురిని పరిచయం చేసుకున్నాం. ఆరుగురిని మనం 16% తీసుకొచ్చి మనం డైరెక్టర్ అయ్యి, సో మన కింద ఆరుగురిని డైరెక్టర్ చేసుకుంటూ, అంటే 16%కి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్స్ అవుతారు. సో 16% తర్వాత మనకి ఏదైతే 2001 PV చేసినట్టయితే మనం బ్రాంజ్ డైరెక్టర్ గా మనం క్వాలిఫై అవుతాం. సో క్వాలిఫై అయిన కాడి నుంచి మనకి మన యొక్క కంపెనీ నుంచి మనకి 15% అనేది వాటా వస్తుంది. సో అంటే ప్రతి నెల కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నెలలో ఉన్నటువంటి మనకి ఏదైతే ప్రతి నెల కూడా టర్న్ ఓవర్ ఏదైతే ఉందో టర్న్ ఓవర్ నుంచి మనకి వాటా అనేది రావడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు డైరెక్టర్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15% అబోవ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దాదాపు ఎగ్జాంపుల్ గా మనం 1 కోటి రూపాయల బిజినెస్ ఈ నెలలో అయితే 100 కోట్ల బిజినెస్ ఈ నెలలో మనకి టర్న్ ఓవర్ అయితే అందులో మనకి 15% అనేది మనకి వాటా రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే చూడండి, మనం 6 లెగ్లు వేసుకున్నాం, 6గురిని డైరెక్టర్స్ గా చేసుకున్నాం. సో అందులో మనకి ప్రతి లెగ్ లో కూడా మనకి 100 PV సిఎన్సి అనేది ఇక్కడ చేసి ఉన్నారు, గమనించండి. సో ABCDE and F. సో ఈ 6గురు కూడా సిఎన్సిలో ఉన్నారు. సో 6గురు సిఎన్సిలో ఉంటూ వాళ్ళ కింద టీము వాళ్ళ యొక్క లెగ్స్ నుంచి మనకి 600 PVలు వస్తున్నాయి. అంటే 6గురు సిఎన్సిలో ఉంచాం, మనం సిఎన్సిలో ఉంటూ ఈ 6గురిని కూడా సిఎన్సిలో ఉంచడం జరిగింది. సో ప్రతి లెగ్ నుంచి కూడా మినిమంగా ఒక 6గురిని, సో మనం ఎట్లయితే ఈ 6గురిని సిఎన్సిలో ఉంచామో ప్రతి లెగ్ నుంచి కూడా ఒక 600 PVలు అనేది మనం ఖచ్చితంగా 6గురిని సిఎన్సిలో ఉంచినట్లయితే చూడండి మనకు వచ్చే బెనిఫిట్స్ చూస్తే ఇక్కడ చూడండి 6 × 6. సో చూడండి 6 ఎంత 36. సో 3600 PVలు అంటే 3600 PVలు. సో ఇక్కడ మన కింద చూస్తే చూడండి బ్రాంజ్ డైరెక్టర్స్ లెవెల్స్, అంటే క్వాలిఫై అవ్వడానికి మనకి ఎన్ని PVs కావాలో కింద బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్, స్టార్, డైమండ్ అండ్ క్రౌన్ డైరెక్టర్ ఉంది. సో బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం ముందుగా 2001 PV చేసుకుంటే మనకి బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాం. సో తర్వాత వచ్చేసి ఇంకొక 600 PVలు మనం చేసుకున్నట్లయితే టోటల్ గా 2600 PVలు మనం చేసినట్లయితే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మన ఎక్స్ట్రా ఇన్కమ్. సో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఇంకో ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. సో అది 3% మనకి ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత సిల్వర్ డైరెక్ట్ లో కూడా మనకి క్వాలిఫై అవ్వడానికి 1801 PV చేసుకోవాలి. తర్వాత 300 PVలు మనం ఎక్స్ట్రాగా మనం చేసుకున్నట్లయితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత గోల్డ్ డైరెక్టర్ లో మనం 1501 PV చేసుకుంటే మనం క్వాలిఫై అవుతాం గోల్డ్ డైరెక్టర్ గా. దాంతోపాటు ఒక 300 PVలు మనం ఎక్స్ట్రా చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. సో తర్వాత చూస్తే స్టార్ డైరెక్టర్. సో స్టార్ డైరెక్టర్ కి మనకి అక్కడి నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ ఆగుతుంది, ఇక్కడ నుంచి మనకి కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఎక్స్ట్రా బెనిఫిట్. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి స్టార్ డైరెక్టర్ లో మనం 1001 PV చేసుకుంటే మనం క్వాలిఫై అవ్వచ్చు. మనం కంపెనీ నుంచి ఆ యొక్క వాటా అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైమండ్ డైరెక్టర్ కి మనకి 501 PV చేసుకుంటే క్వాలిఫై అవుతాం. ఇక్కడ చూస్తే క్రౌన్ డైరెక్టర్. సో చూడండి క్రౌన్ డైరెక్టర్ లో మనం సెల్ఫ్ గా ఒక 40 PV చేసుకుంటే చాలు, జీరో చేసుకుంటే అంటే జీరో టీం నుంచి జీరో ఎవరు సిఎన్సీలో ఉండకపోయినా వాళ్ళు క్వాలిఫై అయితే ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతాం. సో ఇక్కడ చూడండి మనం గమనిస్తే సో బ్రాంజ్ డైరెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాంజ్ డైరెక్టర్ రావాలంటే 2001 PV రావాలి. కానీ ఇక్కడ చూడండి మనం సిఎన్సీలో ఉన్నాం, 6గురిని సిఎన్సీలో ఉంచాం. అంటే 6గురిని సిఎన్సీలో ఉంచుతూ ప్రతి టీం నుంచి 6గురిని, సో మనం ఎట్లయితే 6గురిని ఉంచుకున్నామో ప్రతి టీం నుంచి 600 PVలు మనం వచ్చినట్లయితే చూడండి 3600 PVలు వచ్చినాయి. అంటే ఇక్కడ మనం బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యాం, ప్లస్ ఇంకొక 600 ఎక్స్ట్రా PV కావాలి మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే దాదాపు 3600 PVలు వచ్చినాయి. సో ఇందులో మనకి ప్రతి నెల కూడా
ఒకరిద్దరు సిఎన్సి డ్రాప్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా 3600 పీవీలు వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మూవ్ అయిపోవచ్చు. క్వాలిఫై అవుతూ టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటూ మనకి ఇంకా ఈ యొక్క సిఎన్సి యొక్క బెనిఫిట్స్ ఇందా చెప్పిన సార్ చెప్పినట్టు శ్రీనివాసరావు సార్ చెప్పినటువంటి సిఎన్సి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందుతూ కూడా మనం కంపెనీ నుంచి వాటా అనేది తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం 3600 పీవీలు మన టీం నుంచి 6 నుంచి ప్రతి లెగ్ నుంచి 6 సిఎన్సిలో ఉంచుకుంటూ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆ యొక్క బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వచ్చు. సో తర్వాత వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ అంటే మనం ఎలాగైతే డైరెక్టర్ అయ్యాం మన కింద ఒకరిని డైరెక్టర్ చేసుకుంటూ, సో సపోజ్ మనం డైరెక్టర్ అయ్యాం, సో తర్వాత మన కింద ఒక డైరెక్టర్ చేసాం, సో మన కింద ఒక డైరెక్టర్ చేసి మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో సిల్వర్ డైరెక్టర్ అంటే చూడండి మన కింద ఒకళ్ళు డైరెక్టర్ అయ్యారంటే వాళ్ళు 16% లో ఉంటారు. సో 16% లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా క్వాలిఫై అయినప్పుడు మనకి ఆ లెగ్ నుంచి మనకి ఎలాంటి పీవీస్ అనేవి మనకి యాడ్ అవ్వవు. సో అప్పుడు మనకి సైడ్ వాల్యూమ్ అనేది మిగతా 5 లెగ్గులు ఏవైతే ఉన్నాయో 5 లెగ్గుల నుంచి మనం సిల్వర్ డైరెక్టర్ గా మనం 1801 పీవీ అనేది తీసుకోవాలి. సో 1801 పీవీ మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాం. సో ఇక్కడ 1801 పీవీ ప్లస్ 300 టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఈ రెండు మనం అచీవ్ అవడానికి క్వాలిఫై అవడానికి చూడండి ఇక్కడ. సో ఏ అనే వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు, డైరెక్టర్ చేశాము, క్వాలిఫై అయ్యాడు. సో తర్వాత మనకి సైడ్ వాల్యూమ్ మిగతా 5 లెగ్గుల నుంచి రావాలి. సో ఇక్కడ గమనిస్తే చూడండి మనకి 5 × 6 వేసుకుంటే 3000 పీవీలు వస్తాయి. సో 5 × 600 పీవీలు. సో ఒక్కొక్క లెగ్ నుంచి మనకి 600 పీవీలు వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనకి 3000 పీవీలు అనేది మనకి జనరేట్ అవ్వడం జరిగింది. సో ఏ అనే వ్యక్తి నుంచి ఏ పీవీలు రాకపోయినా కానీ అతను క్వాలిఫై అయిపోయాడు. సో అతను తీసేసి మనకి మిగతా 5 లెగ్ల నుంచి మనకి 3000 పీవీలు వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఎంత 1801 పీవీ. 1801 పీవీ సైడ్ వాల్యూమ్ చేసుకుంటూ ఒక 300 ఎక్స్ట్రా చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, మంచి చెక్ వస్తుంది. సో అలాంటి ఇబ్బంది ఇక్కడ చూడండి మనకి 3000 పీవీలు అనేది ఆడుతూ పడుతూ వచ్చేస్తున్నాయి. అంటే ఒక 6 మనం ఉంచుతూ సేమ్ టైంలో మనం ఎట్లా అయితే మెయింటైన్ చేసుకుంటామో 6 మిగతా 6 కూడా సేమ్ గా మెయింటైన్ చేసుకుంటూ ఒక లెగ్ క్వాలిఫై అయినా కానీ మిగతా 5 లెగ్ల నుంచి మనం 5 నుంచి కూడా 5 లెగ్ల నుంచి కూడా వాళ్ళని కూడా సిఎన్సిలో సేమ్ మనం ఫాలో అయినట్టే వాళ్ళకు కూడా ఫాలో అయ్యేలా చేస్తే చూడండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వచ్చు. ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. ఒక మంచి చెక్ అనేది మనకి 3000 పీవీల మీద మంచి చెక్ రావడం జరుగుతుంది. సో తర్వాత చూస్తే గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ కి మనకి ఏం కావాలి 1501 పీవీ కావాలి, ప్లస్ 300 పీవీ ఎక్స్ట్రా చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి గోల్డ్ డైరెక్టర్ అంటే ఇద్దరు డైరెక్టర్ చేయాలి. సో ఇద్దరు డైరెక్టర్ క్వాలిఫై అయిపోయారు. ఏ అండ్ బి ఇద్దరు క్వాలిఫై అయ్యారు. మనకి ఉన్న మిగతా లెగ్లు ఏంటి అంటే 4 లెగ్లు. సో 4 లెగ్ల నుంచి మనకి సైడ్ వాల్యూ ఎంత కావాలి 1500 పీవీలు కావాలి. సో ఇక్కడ చూస్తే మనకి మిగతా 4 ప్రతి లెగ్ నుంచి 600 పీవీలు వస్తున్నాయి. సో అంటే 4 × 6 24 అంటే 2400 పీవీలు అనేవి మనకి జనరేట్ అవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 లెగ్ల నుంచి ఎలాంటి పీవీలు ఏ బి నుంచి ఎలాంటి పీవీలు రాకపోయినా మనకి సైడ్ వాల్యూమ్ అనేది మిగతా 4 లెగ్ల నుంచి ప్రతి లెగ్ నుంచి ఒక 600 పీవీలు అనేవి మనం జనరేట్ చేయగలిగితే సింపుల్ గా మనం ఈజీగా మనం గోల్డ్ గా మనం క్వాలిఫై అవ్వచ్చు. ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ తో పాటు మనం మంచి చెక్ తీసుకోవచ్చు ఇక్కడ. సో అదే విధంగా స్టార్ డైరెక్టర్. సో స్టార్ అంటే తెలుసు అందరికి, 3 డైరెక్టర్లు చేసుకుంటే మనం స్టార్ అవుతాం. సో ఇక్కడ 3 డైరెక్టర్లు మన కింద క్వాలిఫై చేసుకుంటూ మనం సైడ్ వాల్యూమ్ గురించి ఒక 1000 పీవీస్. సో 1000 పీవీ ఇక్కడ 3 అయిపోతే ఇంకా 3 ఉంటారు. సో 3 నుంచి కూడా మనకి 3 × 600 పీవీలు అంటే 1800 పీవీలు మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి కావాల్సింది సైడ్ వాల్యూమ్ 1000 పీవీలు, ఇక్కడ 1800 పీవీలు వచ్చినాయి. సో 1800 పీవీలు మనం చేయగలిగినట్టే ఈజీగా జస్ట్ 3 లెగ్లు కూడా ఆల్రెడీ వాళ్ళు సిఎన్సిలో ఉన్నారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం స్టార్ గా క్వాలిఫై అవ్వచ్చు. సో చూడండి క్వాలిఫై అయితే మనకి మంచి చెక్ అనేది స్టార్ లో రావడం జరిగింది. సో డైమండ్ డైరెక్టర్. సో డైమండ్ డైరెక్టర్ అంటే 5 మనం ఎప్పుడైతే క్వాలిఫై చేసుకుంటామో మన టీంలో సో మనం సైడ్ వాల్యూమ్ కింద ఒక 500 పీవీలు మనం చేసుకుంటే చూడండి ఇక్కడ 500 పీవీలు. సో 5 డైరెక్టర్లు అయిపోయారు అనుకోకుండా ఆ నెలలో ప్రతి నెలలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత. సో ఇక్కడ 5
డైరెక్టర్లు అయ్యారు. ఇక మిగిలింది ఒక లెగ్. సో ఒక లెగ్ నుంచి మనకి ఎన్ని కావాలి? 500 పీవీలు కావాలి. సో చూడండి 500 పీవీలు అంటే మనం ఆల్రెడీ మనం సిఎన్సీలో ఉండి మనం కింద ప్రతి ఒక్క టీం నుంచి 600 పీవీలు వస్తున్నాయి. సో ఎఫ్ నుంచి మనకి 600 పీవీలు వచ్చినాయి. అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా అంటే చూసుకోవాల్సిన పని లేదు. సో సైడ్ వాల్యూమ్ అనేది మనకి 501 పీవీ డైమండ్ డైరెక్టర్ కావాల్సింటే మనకి ఎన్ని వచ్చినాయి? 600 పీవీలు వచ్చినాయి. సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి సరే అండి, డైమండ్ డైరెక్టర్ లో మనకి నలుగురిని చేసుకుంటే మనకి డైమండ్ డైరెక్టర్ అంటాం. సో నలుగురు నుంచి తర్వాత మనకి అయితే అక్కడ 2 లెగ్గులు ఉంటాయి. 2 లెగ్గుల నుంచి మనకి 1200 పీవీలు వస్తున్నాయి. సో 1200 పీవీలు మనం చేసుకున్నట్లయితే కేవలం మనకు కావాల్సిన 500 పీవీలు ఈజీగా చేసుకొని మనం డైమండ్ అయిపోవచ్చు. సో 5వ వ్యక్తి ఈ అనే వ్యక్తి ఉన్నారు. సో ఈ అనే వ్యక్తి నుంచి మనకి అక్కడ కూడా 5 + 6 ఈ 2 కూడా మనం డైమండ్ డైరెక్టర్ లో ఉంటాం. సో 5వ వ్యక్తి మనం డైరెక్టర్ అయినప్పుడు మనకి ఎలాంటి హోదా అనేది ఉండదు. సో ఇక్కడ గమనించాలి. సో 4గురిని చేస్తే మనం డైమండ్ అవుతాం. 5గురిని ఇంకొక వ్యక్తిని మనం ఎప్పుడైతే డైరెక్టర్ చేసుకుంటాం, టోటల్ గా 5 మందిని చేసుకుంటే కూడా మనకి బెనిఫిట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటది. కానీ ఎలాంటి హోదా అనేది ఉండదు. కేవలం 4 వరకు డైమండ్ అవుతాం. సో 5 అనేది న్యూట్రల్ లో ఉంటది. సో తర్వాత వచ్చేసి మనం క్రౌన్ డైరెక్టర్. సో చూడండి క్రౌన్ డైరెక్టర్ కి మనకి ఎలాంటి సైడ్ వాల్యూమ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే 6 లెగ్గులు మనం ఎప్పుడైతే కంప్లీట్ గా క్వాలిఫై చేసుకుంటామో సో ఎలాంటి సైడ్ వాల్యూమ్ అనేది అవసరం ఉండదు. సో ఇక్కడ మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి, మనం ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ 3600 పీవీలు రావడం జరిగింది. సో సైడ్ వాల్యూమ్ అనేది చూస్తే మనకి 6 లెగ్గుల్ని అంటే 6గురిని మన కింద డైరెక్టర్ చేసినట్లయితే మనం ఎప్పుడైతే మనం కష్టపడుతూ ముందుగా ఎక్కువగా కష్టపడతామో చివరిగా క్రౌన్ డైరెక్టర్ అయ్యే సమయానికి మనం ఎలాంటి కష్టపడకుండా ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఏ పని చేయకుండానే ఇక్కడ మనం మంచి ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు. సో ఇదే అండి, ఎప్పుడైతే మనం లెర్నింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 5% నుంచి డైరెక్టర్ వరకు మనం ఏదైతే లెర్నింగ్ పీరియడ్ ఉందో లెర్నింగ్ లో మంచిగా కష్టపడి మనం ఎలాగైతే చదువుకునే టైంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఏ విధంగా మనం కష్టపడి చదువుకుంటామో 10th క్లాస్ లో మనకి మంచి సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క జాబ్ కానీ దేనికైనా కానీ దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో అలాంటి 10th క్లాస్ లో మనం ఎలాగైతే మనం కష్టపడి మనం మంచి మార్కులు తెచ్చుకుంటామో సో ఇది కూడా సేమ్ టు సేమ్ సిఎన్సి మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మనం లెర్నింగ్ పీరియడ్ లో ఖచ్చితంగా ఏ టు జెడ్ ఆ నుంచి బండ్రియా వరకు మనం ఎట్లయితే నేర్చుకుంటామో ప్రతి ఒక్కటి కూడా ఓనమాలు నేర్చుకున్నట్టు నేర్చుకొని ప్రతి ఒక్క ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి సిఎన్సి కానీ ఫాస్ట్ స్టార్ట్ 8% కానీ 5% నుంచి 16% ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం అన్ని నేర్చుకుంటూ మన డైరెక్టర్ అయిన కానించి మనం ఫాలో అప్ అయితే ఖచ్చితంగా మనం ఏదైతే కష్టపడ్డామో ఫస్ట్ ఆ యొక్క ఫలితం అనేది క్రౌన్ డైరెక్టర్ లో ప్యాసివ్ ఇన్కమ్ గా మనకి 3 తరాలుగా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి. సో ఇంత మంచి ప్లాన్ మనకి చెప్పినటువంటి ఇంతకుముందు సార్ చెప్పారు 4x4 చెప్పారు, 6x4 చెప్పారు. సో దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి నేను 6x6 గా ప్లాన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ పుల్లయ్య సార్. ఆ రోజు మీరు చెప్పినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. సో అదే కనెక్ట్ అయిన విషయాన్ని ఈరోజు వివరించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో 6x6 6గురిని మీరు సిఎన్సీలో ఉంటూ మీ కింద 6గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిఎన్సీలో ఉంచుతూ సేమ్ టు సేమ్ మీరు ఎలాగైతే 6గురిని ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కూడా 6గురిని మెయింటైన్ చేసుకుంటూ 6గురిని ఫాలోఅప్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా 6 లెగ్లు అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి, టీమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మంచి బెనిఫిట్స్ అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సిఎన్సి వండర్ఫుల్ స్కీమ్ అండి. సో ఖచ్చితంగా మన అందరం కూడా సిఎన్సిలో ఉందాం. 2వ తారీఖు ఖచ్చితంగా ఏదైతే మన మంత్ స్టార్ట్ అవుతుందో 2వ తారీఖు మనం సిఎన్సి అనేది కంప్లీట్ చేద్దాం. సో 2వ తారీఖే ఈ యొక్క ప్లాన్ మనం అప్లై చేసి మన టీం మొత్తం మనం ఎప్పుడైతే సిఎన్సి కంప్లీట్ చేస్తామో ప్రతి నెల 2వ తారీఖు కంప్లీట్ చేస్తామో మిగతా 29 రోజులు కూడా మనం హ్యాపీగా జాలీగా ఇంకా మనం టీమ్ అనేది బిగ్ బిల్డ్ అంటే పెద్దగా బిల్డ్ చేసుకుంటూ ఒక మంచి చెక్ అనేది ఈరోజు తీసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైనర్స్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వర సార్కి
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు, అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ గురువు గారు రమేష్ చంద్ర సార్, పుల్లయ్య సార్, అదేవిధంగా భిక్షం సార్, అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి మేడం. మార్నింగ్ సార్, వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, ఇప్పుడు క్లియర్. ఓకే మేడం, హోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం సిఎన్సిలో ఉంటేనే మన లెవెల్స్ అన్ని అచీవ్ కావచ్చు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదేవిధంగా మీరు ఈరోజు థైరాయిడ్ గురించి చెప్పినటువంటి డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదేవిధంగా మేడం, బ్యూటీ కేర్ లో భాగంగా పీల్ ఆఫ్ మాస్క్ నేను కూడా వాడాను. పీల్ ఆఫ్ మాస్క్ సో ఎక్సలెంట్ ఉంటుంది రిజల్ట్. అదేవిధంగా అలోవెరా జెల్ అనేది వాడలేదు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పుల్లయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. వాయిస్ గుడ్ క్లియరా? మార్నింగ్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు థైరాయిడ్ గురించి టోటల్ గా పూర్తి అవగాహన చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రామారావు సార్ ఈ రోజు టోటల్ గా సిఎన్సి గురించి కానీ బిజినెస్ గురించి కానీ పూర్తిగా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. తర్వాత కొంచెం స్పీడప్ అయింది ఈ ప్లానింగ్స్ విషయంలో. బాగా చెప్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్. సో ఈ రోజు రేపు 20వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. ఎందుకంటే నా మీటింగ్ అని ఎప్పుడు అనుకుంటాం. మీటింగ్ ఇది ప్రతి ఒక్క టికెట్స్ చాలా మంది చేయలేము మనం. ఇది ప్రతి ఒక్క డైమండ్స్ కానీ, నేను కానీ, స్టార్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చేసి నిన్ననే చేస్తున్నారు. బట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడగము. కాకపోతే ఏంటంటే తొందర చేసుకుంటే మనకే బాగుంటుంది. ఆడికి వచ్చి మనం టికెట్స్ తీసుకోవాలనేది అది మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ అలవాటు మనం మార్చుకోవాలని ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరు తొందరగా టికెట్స్ బుక్ చేసుకొని, టికెట్స్ ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టికెట్స్ బుక్ చేయకపోతే రేపు ఎంతమంది వస్తారని తెలియదు, ఏంది కార్యక్రమం ఏం చేయాలని కూడా తెలియదు. కాబట్టి దయచేసి ఏంటంటే టికెట్స్ ముందే చేసుకోవడం ద్వారా మనకు ఇంతమందికి ఏమేం చేయాలనేది ముందే తెలుస్తుంది. సో దయచేసి అందరు టికెట్స్ తొందరగా బుక్ చేసుకోగలరు. అదేవిధంగా ఏంటంటే మెయిన్ మనకు మైసూర్ కూడా కొంచెం టికెట్స్ బుక్ పేరు చెప్పడం జరిగింది. ఆ మైసూర్కి వచ్చే వాళ్ళు కూడా తొందరగా ఈ రోజు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోగలరని కోరుతున్నాను. లేకపోతే మీ అప్లైనర్స్ కి ఇంపార్టెంట్ మీ అప్లైనర్ ని కాంటాక్ట్ కాండి మైసూర్ టికెట్ కోసం. ఎందుకంటే జూన్ 17, 18, 19 జూన్ 17 తారీఖు నైట్ ఇక్కడ జర్నీ, 20 తారీఖు మధ్యాహ్నం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది. బట్ ట్రైన్ టికెట్ దొరకవు, అందుకని ముందే బుక్ చేసుకోవాలి. ప్లస్ ఈ లీడర్స్ మీటింగ్ టికెట్స్ ముందే ఈ రోజు బుక్ చేయండి. ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి. తర్వాత ఈ మంత్ క్లోజింగ్ మీద టార్గెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ ఎవరు లేరు. అదే విధంగా పిన్ లెవెల్ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజు ఆలియాలో మీటింగ్ ఉందండి. గురువు గారు నాగరాజ్ సార్ రావడం జరుగుతుంది, నేను పోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ సెషన్ నడుస్తుంది. అదేవిధంగా ఇద్దరు గురువు గారు జయగిరిగుట్ట కూకట్పల్లి అనేది అంతా ఒకటేనండి. ఎవరు మెసేజ్ పెట్టే సంతోష్ సార్ కూకట్పల్లి మీటింగ్ ఇక్కడ సార్ అని పెట్టండి, కానీ రాంగ్ అండి. అతోటి ఆలోచన పెట్టుకోవద్దు. జయగిరిగుట్ట అయినా కూకట్పల్లి అయినా రెండు ఒకటే. కాబట్టి జయగిరిగుట్ట అనేది నాకు కామన్, కూకట్పల్లి అంటా నేను. సో కూకట్పల్లి ఈ రోజు వండర్ఫుల్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి దయచేసి కూకట్పల్లి, జయగిరిగుట్ట అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్క లీడర్ అక్కడ పోయి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని, మంచి నాలెడ్జ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మౌనికమ్మ, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్స్, ఆల్ మై లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇవాళ సబ్జెక్ట్స్ పైన ఫీడ్బ్యాక్స్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మీరు థైరాయిడ్ గురించి చెప్పారు మేడం. దానికి సంబంధించిన మెడిసిన్స్ మనం రాకుండా వచ్చిన తర్వాత కూడా ఎలా వేసుకోవాలి, ఎలా వాడాలి, మరి ఆ లేడీస్కి సంబంధించిన పీరియడ్కి సంబంధించిన దానికి కూడా యూస్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు మేడం. అండ్ నెక్స్ట్ సార్ కూడా సిఎన్సి గురించి రామారావు సారు మనకి ఎలాగా పీవీస్ వస్తాయి, ఏంటి, ఏది బోన్ డైరెక్టర్ అయినా సరే సిల్వర్ డైరెక్టర్ అయినా ఎలా అవుతారు, ఎంత పర్సెంట్ రావాలి, ఏంటి, దాని గురించి క్లియర్గా చెప్పారు మేడం. మేడం కూడా పీల్ మాస్క్ గురించి అది క్రీమ్స్ ఎలా వాడాలి ఏంటి, పీల్ మాస్క్ కూడా బాగుంది అని చెప్పారు మేడం. నేను కొన్ని కాస్మెటిక్స్ వాడాను మేడం, అది వాడాలి మేడం, వాడలేదు, తీసుకుంటాను మేడం. మేడం థ్యాంక్ యూ మేడం, ఈ రోజు ఇంత మంచి మనకి అన్నిటి గురించి వివరంగా చెప్పినందుకు. ఈ రోజు చాలా బాగుంది మేడం టాపిక్. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, ఏదైనా ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తేనే అందరికి చెప్పగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం అన్ని యూజ్ చేయాలండి ఇందులో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ విషయం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన అయిపోతారు థైరాయిడ్ గురించి సార్ శ్రీనివాసరావు చెప్పిన సార్ గురించి సిఎన్సి గురించి, అట్లే రామారావు సార్ సిఎన్సి గురించి వివరించడం చాలా చక్కగా వివరించారు. అట్లే మేడం కూడా బ్యూటీ కేర్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. నాకు అర్థమైంది మేడం, చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, ఈరోజు ఎక్సలెంట్. థైరాయిడ్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే Thank you. శ్రీనివాస్ సార్ కూడా సిఎన్సి 7 steps చాలా బాగా చెప్పారు. అలాగే రామారావు సారు ఏ లెవెల్లో ఎంత పీవీ చేయాలి చాలా బాగా క్లియర్ గా చెప్పారు. సూపర్. అందరూ కూడా సిఎన్సిలో ఉండాలని చాలా చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. అలాగే టికెట్స్ కూడా అందరూ కూడా తొందరగా బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సెషన్ ఈరోజు అంతా. అలాగే మేడం కూడా ఫీల్ ఆఫ్ మాస్క్ గురించి చాలా బాగుంది, నేను కూడా యూజ్ చేశాను, చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. Yes, ma'am. ఎస్ సూపర్ మేడం, అందరు కూడా ప్రోడక్ట్ వాడితేనే రిజల్ట్ ఖచ్చితంగా చెప్పగలుగుతాము. Yes, madam. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you so much. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన థైరాయిడ్ గురించి కానీ బాగుంది మేడం, మంచిగా అర్థం కానీ చెప్పిండ్రు. తర్వాత శిరీష మేడం చెప్పిన అవి ప్రొడక్ట్స్ కూడా బాగా చెప్పింది. సార్ చెప్పిన సిఎన్సి 7 steps గురించి, తర్వాత రామారావు సార్ చెప్పిందంటే క్లియర్గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన థైరాయిడ్ గురించి మాకు అర్థమైంది మేడం. సప్లిమెంట్, ప్యాక్స్ ఆయిల్, అలోవేరా, గ్యానోడర్మా, నూనె అన్ని చెప్పారు, మాకు చాలా అర్థమైంది మేడం. దీని మీద ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది మేడం. రాజ్నేష్ సార్ కూడా సిఎంస్ లో ఉండాలని చెప్పిండు మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సిఎంజి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు చెప్పిన థైరాయిడ్ అయితే సూపర్ మేడం. సో నోటితో పలకని పదాలు కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. సో నార్మల్గా అయితే అంత పెద్ద పదాలు వాడటం అనేది మోస్ట్లీ ఏంటంటే కొద్దిగా కఠినం, చూసి చదవాలన్నా కూడా ఏంటంటే చాలా కఠినం. అటువంటిది మీరు చాలా సులభతరంగా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అలాగే శిరీష మేడం నార్మల్గా 2 products చెప్పారు. సో 2 products బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటంటే కనెక్ట్ అయినాయి అంటే ఈజీగా రీచ్ అవుతాయి జనాలకి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రామారావు సార్ చెప్పారు. సో రామారావు సార్ ప్రతి ఒక్కటి రాసుకొని ఎంతో
శ్రమతో వాటిని నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన నా అప్లైన్ అందుకు నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగా చెప్పారు సార్ 7 స్టెప్స్ గురించి అండ్ సిఎన్సి గురించి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెక్షన్ చాలా బాగా అర్థమైంది మేడం. థైరాయిడ్ గురించి మీరు చెప్పడం జరిగింది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ గురించి 2 విధాలుగా చెప్పారు మేడం. అందులో డెప్త్కి వెళ్ళి చెప్పారు. ప్రోడక్ట్ వాడడం వల్ల తెలుస్తుంది మేడం. మనం ఏంటంటే డాక్టర్లం కాదు, కాకపోయినా మనం ఏదైనా ఒకటి తెలుసుకోగలిగితే ఎదుటి వాళ్ళని మన మాటల ద్వారానే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పారు. అది క్లియర్గా అర్థమైంది. అలాగే శిరీష మేడం చెప్పిన అలోవెరా జెల్ ఒకటి, చార్కులో మాస్క్ మేడం. చార్కులో మాస్క్ నేను కూడా వాడాను మేడం, సూపర్ ఉంటది. అది ఎలా వాడాలి ఏందని మేడం గారు బాగా చెప్పారు. శ్రీనివాసరావు సార్ కూడా సిఎన్సి ప్లాన్ 1 to 4 వరకు చెప్పారు మేడం, అర్థమైంది. మన రామారావు సార్ అయితే 6 to 6, 600 to 600 ఎలా సిఎన్సి ఏ అండ్ బిసిడిఈ వరకు చాలా క్లియర్ గా అర్థమైంది మేడం. సో నేను కొంచెం నేర్చుకుంటున్నాను మేడం, ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది జూమ్ వినడం వల్ల. థ్యాంక్ యూ ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం థ్యాంక్ యూ మేడం, ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రీను మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన థైరాయిడ్ గురించి మంచిగా అర్థమైంది మేడం. సార్ చెప్పింది కూడా బాగుంది. సైన్స్ గురించి చెప్పండి, సార్ చెప్పింది ఇలా ఉంది. శిరీష మేడం కూడా చెప్పింది మంచిగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సబ్జెక్ట్ థైరాయిడ్ గురించి అండ్ సప్లిమెంట్స్ గురించి ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది మేడం. 7 స్టెప్స్ గురించి, సిఎన్సి గురించి ఈజీగా సింపుల్ గా చెప్పారు. అండ్ రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా సూపర్ మేడం, నాకైతే చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మనోహరం వెంకట్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగుంది మేడం, ఈరోజు వండర్ఫుల్ సెషన్ మేడం. థైరాయిడ్ కానీ, అలాగే 4L6 కానీ, అలాగే 7 స్టెప్స్ అవన్నీ వండర్ఫుల్ మేడం. ఈరోజు నిజంగా గోల్డెన్ డే మేడం నాకైతే. వండర్ఫుల్ సెషన్ మేడం. చెప్పిన వారందరికీ కూడా అభినందనలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నేర్చుకున్నాను మేడం ఈ సెషన్ ద్వారా అయితే నేను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఇంకెవరు ఉన్నారా సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి? సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ చెప్పిన మేడం ప్లస్ డిసీజ్ లో భాగంగా మీరు డైలీ చెప్తున్న విధానం చాలా సూపర్ గా ఉంది. అండ్ సప్లిమెంట్స్ ఏ విధంగా వాడాలి, ఏమేమి సప్లిమెంట్ వాడాలి, దేనికి ఏం వాడాలి అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తూ రాసుకుంటే కనుక యూజ్ఫుల్ గా ఉంటుంది లైఫ్ లాంగ్. ఏదో విన్నామని కాకుండా కంపల్సరీ రాసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. టైం కూడా 6:30గా వస్తుంది కదా, క్లోజ్ చేసుకుందాం. ఇంకో 3 minutes ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వండి. ఓకే అండి, ఎవరు లేరా?
లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకొని. క్రీమ్ బిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్, గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ థైరాయిడ్ కు నేను కూడా ఇప్పించిన మేడం, మా మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకు ఓకే సార్. తగ్గింది, మంచిగానే ఉన్నాయి మేడం. థైరాయిడ్స్ ఎక్సలెంట్ ఓకే ప్రొడక్ట్స్. ఎస్ సార్. వాడిపించండి సార్, అలాగే 6 months కంటిన్యూగా వాడిపించండి. 6 months అయిపోయింది మేడం, మొత్తం అయిపోయింది. పూర్తిగా తగ్గింది, మంచిగానే ఉందని చెప్పింది. ఇంకా ఈ నార్మల్ నెలకెళ్ళి వచ్చేసి. నార్మల్గా ఉన్నది, ఈ నెలకెళ్ళి బంద్ చేసింది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే. అల్వేలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫెస్టివల్ గురించి కూడా చాలా మంచి చెప్పారు మేడం. ఈరోజు చాలా మంచిగా అర్థమైంది మేడం. ప్రతి సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది. అలాగే సిఎన్జి గురించి కూడా చాలా మంచిగా చెప్పింది సార్. సిఎన్జి గురించి లెగ్గులు మనం ఎన్ని పాయింట్లు చేసుకుంటే మనకి ఎలిఓబి వస్తుంది కూడా చెప్పింది సార్. చాలా మంచిగా అర్థమైంది మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, టైం కూడా అయిపోయింది కదా, 6:30. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ 4:30 నుంచి ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ జూమ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.